ప్రభావ మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేశారు. అయా తల్లి గర్భంలో పిండంలో ఉన్నప్పుడే నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభావ. అందరూ బట్టి మీ స్థితులు చెల్లిస్తున్నారు ప్రభావ. మీ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధిలో ప్రభావ మీ చేత అభిషేకించబడిన మీదులైన వారు మీ సేవకులు ప్రభావ నాయన మీ యొక్క బలిపీఠం ఎదుట మీ దూతల ఎదుట మీ సంఘం ఎదుట నాయన నిలిచి ప్రభావ నాయన మీ నామమును స్మరణకు తెచ్చుకునే కృపను ఈ ఉదయకాల సమయంలో సమృద్ధిగా నాకు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నాయన సజీవులుగా ఉండి నేను స్తుతించడానికి మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచాలని నమ్మొచ్చు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా కుటుంబ అవసరతలు, నా సంఘ అవసరతలు, నా ఆర్థిక పరిస్థితుల విషయమై మీ సన్నిధిలో ప్రార్థించున్నాం ప్రభువా. అయ్యా జ్ఞాపకం చేసుకునండి నాయన. నా కొరకు మొదటిగా ప్రార్థించిన మీ సేవకుల యొక్క కుటుంబాన్ని దీవించండి నాయన. అమ్మగారిని దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి అయ్యా. వారికి ఇచ్చిన సంఘాలను మీరు దీవించండి నాయన. అలాగే ప్రభువా నాయన అయ్యా మా అత్తయ్య గారిని బట్టి కూడా మీకు వందనాలు నాయన. మా అత్తయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. వారి సంఘాలను దీవించండి, వారి బిడ్డలను మీరు దీవించండి, వారి దినచర్య జీవిత ప్రయాణాలను మీరు దీవించండి. ఎటువంటి ఆటంకాలు లేకోకుండా, ఎటువంటి తొందరపాటు పరిస్థితులు ప్రభువా ఏ ఒక్క సేవకుని కుటుంబంలో జరగకుండా మీరు సహాయం చేయండి. ఎందుకంటే ఎవరిని విరుగుదరానికి గర్తించు సింహమలి అపాదైన వాడు పొంచి ఉన్నాడయ్యా. వాడి కబంధ హస్తాలకు ప్రభువా సేవకుని కుటుంబాలు నాయన ఎక్కడ బలి కాకుండా ఉండడానికి సహాయం చేయ ప్రభువా. అయా సమయంలో ప్రభువా నాయన ఇవ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నా దేవుడు క్రమాన్ని పాదాలు పట్టుకుని ప్రతి వాడుకునిచ్చున్నాను అయా. ఇశ్రాయేలు పక్షులుగా నైనా వ్యాఖ్యమాడేవారు మీరు కదా ప్రభువా. ఇశ్రాయేలు కాపాడు వాడుకుంటున్న మిత్రపోవాలని వాగ్దానము దినదినము ప్రభువా మా పట్ల మీరు నెరవేరుస్తున్నందుకు, నా పట్ల మీరు నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఒకటిగా మీరు మాకు ఇచ్చిన సహవాసం అంతటిని బట్టి వందనాలు నాయన. ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి వందనాలు అయా. నాయకులను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన 7 బిడ్డలను బట్టి వందనాలు, సహవాసంలో ఉన్న సేవకులందరిని బట్టి వందనాలు నాయన. ఈ దినాల్లో ప్రభువా నాయన మే నెలలో జరుగుతున్న రిట్రీట్ కొరకు నాయన రిట్రీట్ సెంటర్లో జరుగుతున్న పరిచర్య అనేక మంది సేవకులు వచ్చి పరిచయం చేస్తూ ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలకు ఎండ దెబ్బ వడ దెబ్బ ఎక్కడ తగలకుండా మీరు ఎక్కడ చాటున తాయండి ప్రభువా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయోగ్రాలను అపాత్రాలను ఏమంచి ఏరనంత యోగ్యత నాయన లేని వ్యక్తిని ప్రభువా అయ్యా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మనుషులు పై రూపమును చూసి ప్రేమిస్తారు ప్రభు, గౌరవిస్తారు, అభినందిస్తారు. మీరైతే అంతరంగా హృదయాన్ని పరీక్షించి పరిశోధించే దేవుడు కనుక నేను నీ యొక్క బలిపీఠం ఎదుట నిలిచి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా అంతరంగ స్థితిని బట్టి నాయనా నా జీవితంలో నా బ్రతుకులో ప్రభు నీ కార్యాలు మీరు జరిగించండి నాయన. మీరు ఇచ్చిన వాగ్దానము ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నారు. యెహోవా మీద నీ నమ్మిక ఉంచుమని వాటిని సెలవిస్తుంది కనుక ఆయన నీ హృదయవాంఛను తీర్చునంటున్నావు కనుక ప్రభువా నాయన మీరు ఇచ్చిన వాగ్దానము నాయన మీ యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో ప్రతిదినము ప్రభువా మీ పాదాలు పట్టుకుని మొరపెట్టుచున్న మొరను మీరు ఆలకించి నాయన ఇదిగో ప్రభువా నాకు ఇచ్చిన 3 సంఘాలు నాయన పొడుకునాటి సంఘంలో మీరు దీవించండి. అనేకులు మీ సన్నిధికి వచ్చి రక్షణ మార్గంలో ప్రభు పయనించడానికి సహాయం చేయండి నాయన. తక్కువారి సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను అయ్యా. ఎన్ని తలచినది ఎదుగుగా జరిగేది మీ చిత్తం నాయన. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడండి నాయన. మీరు స్మరించండి ప్రభు అయ్యా నాయన. దర్శనమిచ్చి మీరు మాట్లాడండి. ఎవరు కూడా మీ కార్యాలకు ఆటంకంగా అభ్యంతరంగా లేకుండా మీరు
చేయండి ప్రభువా. అయ్యా అయ్యా, ఎందుకంటే ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు కదా ప్రభువా. నీ ప్రణాళికలు అందరూ ప్రభువా నీ యొక్క న్యాయ సింహాసనం మీద నిలవబడాలని కనుక అప్పటి వరకు మీరు మాకు ఇచ్చిన ఆత్మలను భారంతో నాయన బాధ్యతతో ప్రభువా కాసే కృపను మీరు మాకు దయచేయండి. నాయన సంఘంలో ప్రభువా నాయన ఎవరు వ్యతిరేకతలైతే ఉన్నారో, ఎవరు శారీరకమైన లెక్కలు వేసుకుని నాయన అనేకులను పాడు చేస్తున్నారో ప్రభువా అటు వారితో మీరు మాట్లాడండి. స్వచ్ఛమైన మనసు, వెల్లులాంటి మనసు, ఊగిసలాడే మనసు ప్రభువా నాయన మనుషులకు లేకుండా చేయండి ప్రభువా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క మహాకృపను బట్టి 3 దినాల మీటింగ్స్ జయకరంగా జరగడానికి మీ సన్నిధిలో ఏదైతే అడిగేవారు మీరు మాకు ఇచ్చినందుకు, సమకూర్చినందుకు మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన నాయన అయిపోయిన మందిరం పూర్తిగా అవ్వడానికి సహాయం చేయండి నాయన. పరలోకపు గౌరవాలు తీర్చిదిద్దబడటానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటుండగా నాయన నాయన మీరు సహాయం చేయండి నడుపుచున్నాను. అలాగే ప్రభువా నాయన ప్రేమించి 3వ సంఘము చెంచుపేటలో మీరు ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రభువా ఈ స్థలాన్ని మీరు మాకు చూపించారు నాయన. ఈ స్థలము ప్రభువా ఇక్కడ మేము గృహం కట్టుకోలేమేమో అనుకుని ఈ స్థలము బేరం పెట్టడం అనేది జరిగింది ప్రభువా. ఆ నాయన నాయన ఇద్దరు మనుషులైతే నాయన నాయన ఇదిగో ప్రభువా ఈ స్థలము తీసుకోవడానికి నాయన డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి ప్రభువా నాయన అడ్వాన్స్ కూడా వదిలి వెళ్ళిపోయారు ప్రభువా. మరలా సన్నిధిలో 3 దినాలు ప్రార్థన చేసుకోగా నాయన ఈ గృహం మా నాయన కట్టబడడానికి మరలా పైన ప్రభువా మందిరం వేసుకోవడానికి ఆకారాలతో సహా ప్రభువా నాయన మీరు చూపించారు కదా ప్రభువా. అయ్యా మీరు నాయన చూపించిన విధానాన్ని బట్టి ఆ రీతిగానే ప్రభువా నాయన నాయన ఈ స్థలము తీర్చిదిద్దబడటానికి నీ పని జరగడానికి మీరు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన మీ సన్నిధికి వస్తున్న బిడ్డలకు నిలబడగా ఇచ్చేయండి నాయన. మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన తటవర గ్రామంలో నాయన నాయన 18 సంవత్సరాలు ఉండి ప్రభువా 1 సెంటు స్థలము కూడా నాయన దొరకని పరిస్థితిలో ప్రభువా నాయన ప్రార్థించుచున్నప్పుడు ప్రభువా ఈ గ్రామానికి మమ్మల్ని తీసుకొచ్చారు కదా నాయన. మాకు కొంత స్వాచ్ఛని ఇవ్వమని ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించగా మధ్యాహ్నం వేళ ఎండవేళ 1 గంట సమయంలో ఒక సేవకుని ప్రభువా మా ఎద్దకు పంపించి నాయన ఈ స్థలము కొనుక్కోవడానికి మీరు సహాయం చేశారు అయ్యా. అలాగే ప్రభువా మరి విశాలమైన మందిరం కట్టుకోవాలి ప్రభువా అంటే ప్రక్కనే ఉన్నది మా కొరకు మీరు నాయన మీరు దాచి ఉంచి మా కొరకు నాయన మీరు సిద్ధపరిచారు ప్రభువా. నాయన ఈ స్థలాన్ని మీరు నాకు ఇచ్చారు కదా అని ప్రభువా మీరు నా కొరకు ఏం చేశారు అని ప్రభువా ఒక రాత్రికాల సమయంలో ప్రభువా మీరు మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఈ స్థలం మీరు ఇచ్చారు కనుక ఈ స్థలము నాయన యేసయ్యకే అని ప్రభువా నాయన ఈ స్థలము యేసయ్య కొరకే, యేసయ్య మందిరం కొరకే అని ప్రభువా నాయన ఒక పేపర్ మీద రాసి ప్రభువా ఆ స్థలానికి ప్రభువా నాయన నాయన తగిలించినప్పుడు పెట్టినప్పుడు ప్రభువా నాయన మనస్సు అనేది నాయన నెమ్మదిగా ఉండడానికి సహాయం చేశారు ప్రభువా. మీరు ఎన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో నా బ్రతుకులో మీరు చేశారయ్యా నాయన. నాయన మాట ఇచ్చి మీరు నెరవేర్చి దేవుడుగా ప్రభువా అనేక పర్యాయాలు ప్రభువా నా పరిస్థితులు నాకున్న ఇబ్బందులు ఇరుకులన్నిటి నుండి విడిపించి విమోచించారు కదా ప్రభువా, కాపాడుతూ ఉన్నారు కదా నాయన. అయ్యా అయ్యో ప్రభువా మరి నాయన మాకున్న రుణభారాల నుండి కూడా మమ్మల్ని విడిపించండి. నిజమైన ఆయన నెలలో కట్టవలసిన ప్రభువా నాయన వడ్డీ కూడా మేము కట్టలేని వారిగా ఉంటున్నాం ప్రభువా నాయన. అయ్యో నాయన 2,500 తీసుకుని ఇప్పటికి 4 నెలలు అయినా కదా వాటిని మేము తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. అయ్యా జ్ఞాపకం చేసుకున్నట్టు నాయన మా కుక్కులు మీరు నింపండి, మా అవసరతలు మీరు తీర్చండి, మా అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా. కేవలం మీ నామాన్ని బట్టి ప్రభువా ఏమి ఉన్నప్పటికీ ప్రభువా నిండుకుండా కొలగా ఉన్నట్లుగా ప్రభువా కొలగా పెరుగుగా ప్రభువా నాయన
అయ్యా ఆయన సరిహద్దులో నెమ్మది ఉంచుండని దావులు కావలుగా ఉంచుండే ప్రభా నాయన ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డలు ఇద్దరిని బట్టి మీకు వందనాలు. వారు చేయించిన ప్రభావ పనిలో తోడండి నాయన ప్రతిదినం ప్రభా నాయన 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 నేను రోడ్డు మీదకి వెళ్ళి నాయన అయ్యా జీవనోపాధికి కష్టపడిపోవాలంటారా ప్రభా అయ్యా ఎటువంటి నష్టపోవడానికి లేకుండా చేయండి ప్రభా. నా దగ్గర కూడా ప్రభా చనిపోవలసిన వారిని బ్రతికించాను ప్రభా నాయన గ్రహింపు కలిగిన వ్యక్తిలో ఉన్నప్పటికీ ప్రభా అయ్యా